కేరళలో జలప్రళయం, వయనాడ్ అతలాకుతలం, కొండచరియలు విరిగిపడి 123 మంది మృతి, మరో 128 మందికి గాయాలు, 600 మంది ఆచూకీ గల్లంతు. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ, మృతుల కుటుంబాలకు 2 లక్షలు ఎక్స్గ్రేషియా, గాయపడిన వారికి 50,000 ప్రకటించిన ప్రధాని. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని కేంద్రానికి రాహుల్ గాంధీ విజ్ఞప్తి. రెండో విడత రుణమాఫీ మొత్తం 6,190 కోట్లు. 6.4 లక్షల మంది రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసిన ప్రభుత్వం. హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు. విద్యుత్ విచారణ కమిషన్ చైర్మన్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకూర్ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఒలింపిక్స్లో 2వ పథకం సాధించిన మను భాకర్, సరబ్జోత్తో కలిసి మిక్స్డ్లో కాంస్యం. ఒకే ఒలింపిక్స్లో 2 పథకాలు సాధించిన భారత తొలి అథ్లెట్గా రికార్డు సృష్టించిన మను భాకర్. అసెంబ్లీలో నైపుణ్య విశ్వవిద్యాలయం బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి శ్రీధర్ బాబు. యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు. కదం తొక్కిన ఆశా కార్యకర్తలు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ రాష్ట్ర వైద్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యాలయం ముట్టడి. కనీస వేతనం 18,000 ఇవ్వాలని ప్రధాన డిమాండ్. నేడు గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం. గద్వాల ఎమ్మెల్యే తిరిగి బీఆర్ఎస్లోకి. కేటీఆర్తో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి భేటీ. ఆగస్టు 5 నుంచి స్వచ్ఛదనం, పచ్చదనం, పారిశుద్ధ్యం, అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని శాసనసభలో మంత్రి సీతక్క ప్రకటన. పంట రుణాలపై ఇప్పటి వరకు ఉన్న వడ్డీపై శాసనసభలో ప్రశ్నించిన ఎమ్మెల్యే హరీష్ రావు. రేపు రాష్ట్ర కేబినెట్ భేటీ. కొత్త రేషన్ కార్డుల జారీపై నిర్ణయం. రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం. రైతు బంధు అధ్యక్షుడిగా నాట్ సూటబుల్. ఈ విషయం ఆనాడే కేసీఆర్కు చెప్పిన పల్లా రాజేశ్వర్ రెడ్డికి కౌంటర్ ఇచ్చిన మంత్రి తుమ్మల. శ్రీశైలం 10 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల. ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద తాకిడి. నాగార్జున సాగర్కు తరలుతున్న కృష్ణమ్మ.